హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 3వ తారీఖు 3వ నెల సండే. ఈ వీడియో ఏంటంటే ట్రేడర్స్ నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి చూసుకుందాం ట్రేడర్స్. ఏవైతే నేను 10K నుంచి స్టార్ట్ చేసిన డిసెంబర్ నెలలో, సో అవి ఇప్పుడు ఈ ఫండ్స్ ఏమైనాయి అండ్ ఈ నెల లాసెస్ అయింది, ఒకసారి ఏ టు జెడ్ ఓవరాల్గా ఏమైంది అనేది మీకు చూపిస్తారు ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మై అకౌంట్కి వస్తే అంతా ఏ టు జెడ్ మీ ముందట్నే ఓపెన్ చేస్తానా. ఇది నా అకౌంట్ నెంబర్, మీరు ప్రతిరోజు వీడియోలలో చూసేది. ఓకే, రిపోర్ట్స్ గ్లోబల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోకి వస్తాయి ట్రేడర్స్. ఈ నెల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఈ నెల చూసుకుంటే ట్రేడర్స్, ఈ నెల నేను మొత్తం 3,527 రూపాయలు లాస్ చేసిన ట్రేడర్స్. ఓకే, మనం ఏ టు జెడ్ తెలుసుకున్నాం వీడియోలో, అండ్ నేను టోటల్గా ఏందనేది నా ప్లాన్ కూడా ఒకసారి చెప్తా. ఓకే, నేను అనేది ఇంతగానం లాస్ చేసిన ఈ ఒక్క నెల 1 మంత్. నా పాకెట్ సైజా ఓకే, నాకు 1 మంత్లో 6K నుంచి 7K వరకు ఐఎమ్ అక్సెప్టబుల్, అంటే నా పాకెట్ సైజ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, దాని తర్వాత కంటిన్యూస్గా లాసెస్ అయిన ట్రేడర్స్, కంటిన్యూస్గా లాసెస్ అయితే ఒక ట్రేడ్ అనేది కొంచెం ప్రాఫిట్లో పోవడం వల్ల లాస్ట్కు కవర్ అయినాయి. మీకు ఆల్రెడీ చెప్పిన నా లాసెస్ చిన్నగా ఉంటాయి. ఓకే, ప్రాఫిట్ ఉంటే పెద్దగా ఉంటుంది. చూడండి లాసెస్ మీరు చూసుకుంటే, ఒక్క నిమిషం, 900, 900, 600, 600 అట్లున్నది. కానీ ప్రాఫిట్ వచ్చేసి ఒకటి 2,000 వచ్చేసరికి కవర్ అయింది. అండ్ ఇంకొకటి కూడా ప్రాఫిట్ ఉండేది కానీ నేను మిస్ చేసిన, అది మీకు 29వ తారీఖు ఈ పోస్ట్ చేసిన ఈ లెవెల్లో. ఇక్కడ తీసుకుంటే ఈ ప్రీమియం అనేది 310, 318 విత్ ఇన్ ద 8 minutes. అది మీకు వీడియో కూడా ఉంటుంది, చూడండి. ఓకే, ఏమైందంటే జోన్ లోపల ఉంది అనేది ఒక రిస్క్ వచ్చింది, అంతేగాని మిగిలిన అన్ని సెటప్ అంతా ఓకే ఉంది. ఒకవేళ ఇది తీసుకుంటే మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ ఉంది ఈ నెల కూడా. కానీ ఎనీవే లాస్ అయింది, ఓకే అక్సెప్టబుల్. దాంతో పాటు ట్రేడర్స్ మనం చూసుకుందాం. లాస్ట్ నేను 3 months నుంచి చేస్తున్నా కదా, 3 months జనవరి కూడా యాడ్ చేద్దాం. జనవరి యాడ్ చేస్తే నో లాస్ నో ప్రాఫిట్, అంటే జనవరిలో నేను 3,000 సంథింగ్ ప్రాఫిట్ చేసింది అనుకోని 3.5, అది ఈ నెల 3.5 లాస్ చేసిన. ఓకే, అండ్ డిసెంబర్ మంత్ కూడా చూసుకుందాం. 3 months నుంచి నేను చేస్తున్నా కదా, మీకు లైవ్లో వీడియోలు అన్ని పోస్ట్ చేస్తాను. స్టిల్ నో లాస్ నో ప్రాఫిట్, నెట్ లాస్లో 300 రూపాయలు. అది ఓకే, బ్రోకరేజ్ అన్ని పోగానే ఇంత. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నిన్న సెటప్ అనేది వర్క్ అవుతుంది, కొత్త సెటప్ మీద వర్క్ చేస్తానని 3 నెలల ముందే మీకు ఒక వీడియో చేసినాం డిసెంబర్ స్టార్టింగ్లో. ఆ సెటప్ మీదే వర్క్ చేస్తాను. ఆ సెటప్ ఏంటంటే ట్రేడర్స్ లాసెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. చూడండి 900, మీకు ఒకసారి చూపిస్తాను. 900 ఇట్లా చాలా అంటే చాలా లాసెస్ అవుతాయి. ఓకే, 15 లాసులు ఉన్నాయి, ప్రాఫిట్ ఒక 7 ఉన్నాయి. అయినా కానీ స్టిల్ ప్రాఫిట్ లెవెల్ ఉన్నా మీ కళ్ళ ముందట్లే 2,000, 2,000, 1,000 రూపాయలు నేను తీసుకుంటానా. లాసెస్ ఇస్తే మ్యాక్స్ లాస్ వచ్చేసి 1,000 రూపాయలు. ఓకే, సింపుల్. ఇప్పటి వరకు అయితే అంతా ఓకే. నేనేమనుకుంటానంటే ఈ మార్చ్లో ఫండ్స్ యాడ్ చేద్దాం అనుకుంటాను. టోటల్ 20K చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు 14K సంథింగ్ ఉన్నాయి అందులో. ఓకే, ఇంకో 6 అన్నా, లేకపోతే ఒకవేళ నాకు 10K అయితే 10K అన్న వేసి 25K వేసి కొంచెం లైక్ పెంచుదామని చూస్తాను ట్రేడర్స్. ఎందుకంటే 3 monthsగా 90 daysగా నేను స్టిల్ ప్రాఫిటబుల్ కాకుండా కానీ బ్రేక్ ఈవెన్ దగ్గరనే ఉన్నా. సో నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడ్డది. దానివల్ల నేను ఫండ్స్ పెంచుదామని చూస్తాను. ఫండ్స్ పెంచి సేమ్ లాట్ సైజ్ అన్నీ ఓకే ఉంటుంది, కానీ ఫండ్స్ పెంచడం వల్ల ఏంటంటే కొన్ని రిస్క్ టేకింగ్ ఎంట్రీస్ ఉంటాయి కదా ట్రేడర్స్. ఇది రిస్క్ అని అవాయిడ్ చేస్తాను కదా, ఆ రిస్క్ టేకింగ్ ఎంట్రీస్ తీసుకుంటానికి కొంచెం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 25,000 ఉంటాయి ట్రేడర్స్. సపోజ్ సింపుల్ ఒక థియరీ చెప్తాం. చూడండి ట్రేడర్స్, నా దగ్గర ఇప్పుడు 25,000 ఉన్నాయి. ఓకే, ఒక పక్కన 10K ఉన్నాయి అనుకోండి. ఓకే, 10Kలలో ట్రేడర్స్ ఓకే, ఒక 2 లాసెస్ అయినాయి, ఒక 1,000 లాసెస్ అయినసరికి 8,000 సంథింగ్ ఉన్నాయి. 8,000 ట్రేడర్స్ నాకు అప్పటికే 10K నుంచి 8,000 అయ్యేసరికి 20% డ్రా అయింది. రెండే ట్రేడ్లు పడ్డాయి, అయినా రెండిట్లో 2 లాస్లు అయ్యేసరికి 8,000 ఉన్నాయి.
నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది, ఫియర్ అవుతుంది. ఓకే, ఫియర్ వల్ల ఏమవుతుంది అంటే ట్రేడర్స్ ఇంకో మంచి ఆపర్చునిటీ ఉన్నా కానీ ఇంతకన్నా మంచిగా వస్తే తీసుకుందాం, ఇంతకన్నా ఇంకొకటి మంచిగా ఉంటుందేమో, బెటర్ చాయిస్ ఉంటుందేమో, ఇది ఒకవేళ లాస్ అయితే మళ్ళీ 7,000 పడతా, 7,000 పడితే మళ్ళీ రికవర్ అయ్యడానికి ముష్కిల్ అవుతుంది. అలా అలా అని నా మైండ్ సెట్ అనేది మొత్తం పాడైపోతుంది అన్నట్టు. అదే ఒకవేళ ట్రేడర్స్ మన దగ్గర 25,000 ఉన్నాయి అనుకో, 2 లాస్లు అయినా సేమ్ యాజ్ యూజువల్. ఓకే, మన దగ్గర ఇంక 23 ఉంటాయి. 23,000 సేమ్ 1 లాట్తోని ఇంకా నువ్వు 10 ట్రేడ్లు 10టికి 10 లాసెస్ అయినా కానీ కంటిన్యూస్ గా వేయి పోయినా కానీ మన దగ్గర ఇంకా ఇంకా 13,000 ఉంటాయి. సో 13,000తోనైనా కానీ కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ ఉంటాయి, ఎందుకంటే ఎన్కమర్లు నా దగ్గర మనీ ఉన్నాయి. ఓకే, నేను రిస్క్ చేయొచ్చు, ఏమో చెప్పలేము, నా లాసెస్ చిన్నగా ఉంటాయి, ప్రాఫిట్ పెద్దగా ఉంటుంది, ఏమో చెప్పలేము. కంటిన్యూస్ గా నా లక్ ఫేవర్ వచ్చి కంటిన్యూస్ గా మనకి వెళ్ళింది అనుకో, ఓకే, ప్రాఫిట్ వస్తే మళ్ళీ రికవరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇక్కడ 25K ఉన్నది కాబట్టి ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెష్ మైండ్ తోనే ఇది మంచి మంచి ట్రేడ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రిస్క్ టేకింగ్ కూడా సమ్ టైమ్స్ వర్క్ అవుతాయి, అవి కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ని గణం దృష్టిలో పెట్టుకొని ట్రేడర్స్ నేనేమనుకుంటాను అంటే క్యాపిటల్ అనేది పెంచుదాం అనుకుంటాను. ఎందుకంటే నేను నా సెటప్ కు నా మైండ్ సెట్ కి లింక్ అయింది. లైక్ ఒక ఇన్ని రోజులు కొంచెం డివైడ్ ఉండే, అంటే కొంచెం ఫియర్ ఉండే ఈ సెటప్ వర్క్ అయితే రాలేదని. ఇప్పుడు కొన్ని నెలలుగా మినిమం 6 months నుంచి 8 months గా నేను సేమ్ సెటప్ మీద కొంచెం 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 వర్క్ చేస్తానా, లాసెస్ అయితానే, లాసెస్ నుంచి నేర్చుకుంటానా. ఇన్ని గణం చేస్తా అంటే కొంచెం ఆ సెటప్ తోని కొంచెం అనుబంధం, అంటే సెటప్ ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ ఇది అవాయిడ్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది ట్రేడర్స్. ఆ ఐడియా వల్ల ట్రేడర్స్ నేనేమనుకుంటానంటే కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి క్యాపిటల్ పెంచుదామని చూస్తాను. అండ్ ఇప్పుడు ఇంకొక ఎలక్షన్స్ అని అయ్యి ఉన్నాయి, వాల్టైల్ ఉంటుంది. ఒకవేళ కనుక గ్రో అయితే అకౌంట్ మంచిగా గ్రో అవుతుంది, లేదంటే 25K పోతుంది. మహా అయితే ఏమవుతుంది ట్రేడర్స్, 25,000 పోతాయి, అంత మించి పోతాయి ట్రేడర్స్. సో సింపుల్, నా ప్లాన్ నా మైండ్ అయితే క్లియర్గా ఉంది. ఓకే, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్.